ఓకే, తెలుగు వ్యూ పాయింట్కి తిరిగి స్వాగతం. నిన్న తెలంగాణలో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఎలా ఉంది? రేవంత్ రెడ్డి అంతకుముందు అసెంబ్లీలో ఒక తీర్మానమే చేశాడు కేంద్ర బడ్జెట్కి వ్యతిరేకంగా. నాకు నిన్న బడ్జెట్ చూసిన తర్వాత అర్థం లేదనిపిస్తుంది ఆ తీర్మానానికి. మీరేం న్యాయం చేశారా అన్ని ప్రాంతాలకి? ఎటువంటి పరిస్థితులు లేదు, అదేందో చెప్తాను. రెండోది, కేసీఆర్ని ప్రతిరోజు విమర్శిస్తూ ఉంటారు, తిడతా ఉంటారు, అప్పులు విపరీతంగా చేశాడని చెప్పి. మరి మీరు చేసింది ఏంటి మహాప్రభు? మరి ఇదెట్ల న్యాయం? అంటే విమర్శించటానికే విమర్శ చేయకూడదు, దాన్ని మీరు ఆచరించాలి ఫస్ట్. అది మీరు చేశారా? అనుకుందాం, హైదరాబాద్కి బాగా నిధులు ఇచ్చారనుకున్నాం, 10,000 కోట్లు ఇచ్చారనుకుందాం. ఓకే, మరి వరంగల్కి ఎన్ని ఇచ్చారండి? కనీసం 1000 ఇవ్వాలి కదా, 500 ఇవ్వాలి కదా. కరీంనగర్కి ఎన్ని ఇచ్చారు? ఖమ్మంకి ఎన్ని ఇచ్చారు? సో కాబట్టి ఏంటి, వాళ్ళు కూడా తీర్మానం చేయొచ్చు కదా మీకు వ్యతిరేకంగా. హైదరాబాద్కే డబ్బులన్నీ ఇచ్చారు, మాకు ఇవ్వలేదని చెప్పి. అట్లానే మీరు అప్పులు ఎన్ని చేశారండి? ఈ బడ్జెట్లో అప్పులు ఎన్ని చేశారు? ఈ బడ్జెట్ ఒక్క దాంట్లోనే. కాబట్టి అస్సలు నాకైతే మీరు చెప్పిన దాంట్లో ఏమాత్రం చిత్తశుద్ధి లేదనిపించింది. ఏదో రాజకీయం కోసం చెప్పారు తప్పితే, నేనేమనుకున్నానంటే మీరు అలా మాట్లాడారు కాబట్టి మీ బడ్జెట్లో అటువంటి మళ్ళీ మీ బడ్జెట్లో జరగమేమని అనుకున్నాను. కానీ అలా అలా లేదు. సరే, ఇప్పుడు నేను వివరాలు లోకి వెళ్దాం. ఫస్ట్ అన్నిటికన్నా నాకు అనిపిస్తుంది ఏంటంటే, మరి కేసీఆర్ తప్పు చేశాడు 10 సంవత్సరాలు. ఆ పెట్రోల్ మీద అన్ని రాష్ట్రాల కన్నా ఎక్కువ ఎందుకు ఉండాలంటే మన తెలుగు రాష్ట్రాలు. హైదరాబాదులో 107 రూపాయలు 108 రూపాయలు ఉంది పెట్రోల్. ఢిల్లీలో వచ్చి 92 రూపాయలు ఎంత ఉంది. ఇంత గ్యాప. 15 రూపాయలు పెట్రోల్కి, 1 లీటర్ పెట్రోల్కి మన తెలంగాణ ప్రజలు బేర్ చేస్తూ ఉన్నారు. లీటర్ పెట్రోల్కి 15 రూపాయలు. మరి మీరేమో 6 గ్యారెంటీల పేరుతోటేమో ఉచితంగా ఇస్తున్నారని చెప్తున్నారు. రెండో వైపు మీరు చేస్తుంది ఏంటి? పరోక్షంగా వీటన్నిటిని మళ్ళీ తిరిగి తీసుకుంటున్నారు ఆ డబ్బులన్నింటిని కూడా. లెక్కేయండి, నెలకు ఎంత అవుతుంది అనేది. 15 రూపాయలు ఒక్కొక్క లీటర్ పెట్రోల్కి అయ్యేటట్టయితే ఎంత అవుతుందో లెక్కేయండి. మిగతా ప్రాంతాల కన్నా మా అధిక ధరలు ఎక్కువ హైదరాబాద్లో. కారణం ఇదే, పెట్రోల్ ధరలు చాలా ఎక్కువ ఉన్నాయి. లీటర్కి 15 రూపాయలు, డీజిల్ ఎక్కువే, పెట్రోల్ ఎక్కువే. దీని మీద పన్ను ఎందుకు తగ్గించలేదు బడ్జెట్లో? ఫస్ట్ పాయింట్ అది. ఒక మధ్యతరగతి సామాన్య పౌరుడికి ఉపయోగపడేటువంటి మీరు పెట్టిన స్కీములు కొంతమందికే ఉపయోగపడతాయి. పెట్రోలు డీజిల్ ధరలు తగ్గిస్తే ప్రతి ఒక్కరికి ఉపయోగపడతాయి. అది దేశం ఎంత ఎక్కువ ఉంటే అనుకోవచ్చు. దేశంలో కన్నా కూడా అత్యధికంగా మనం తెలంగాణ ప్రజలు ఎందుకు పే చేయాలి? లీటర్కి 15 రూపాయలు. ఇప్పటికైనా మీరు ఆలోచించి బడ్జెట్లో సమాధానం చెప్పేటప్పుడు బట్టి ద్వారా కనీసం అందుట్లో 5 రూపాయలను తగ్గించండి. కనీసం మీరు సింబాలిక్గానన్నా మీరు ఆ చిత్తశుద్ధి నిరూపించుకోండి ప్రజల కోసం. నంబర్ 1. తర్వాత మీరు పెట్టింది ఎంత బాధాకరంగా ఉందంటే, ఇంతవరకు తెలంగాణ సిటీ స్టేట్ అండి ఇది. హైదరాబాద్ ఇంత ఇన్కమ్ ఉన్నటువంటి స్టేట్లో మీరు వృద్ధి రేటు దేశ సగటు కన్నా తక్కువ ఉంటుందా? దేశ సగటు 7.6 ఉంటేనట, మనది 7.4 ఉందట. ఇదేమిటండి? ఏమనాలి మిమ్మల్ని? నాకు అర్థం కావట్లేదు. 3, 6 గ్యారంటీలు మీరు, మరి 6 గ్యారంటీలు నేను మొదటి నుంచి చెప్తున్నా, 6 గ్యారంటీలు మీరు అమలు చేస్తారంటే చేయలేరని నాకు తెలుసు. కారణం ఏంటంటే అది ప్రజలు మోసం చేయటం. 100 రోజుల్లో, అది 100 రోజుల్లో మీ ఆర్థిక పరిస్థితి బాగుంటే మీరు ఏదైనా ఇవ్వండి. మీరే చెప్తున్నారు 6 లక్షల పైగా అప్పు చేశారు కేసీఆర్ అని చెప్పి. మరి మళ్ళానేమో ఇష్టం వచ్చినట్టు తాయిలాలు పనిచేస్తూ ఉంటారు. ఆర్థిక క్రమశిక్షణ ఎక్కడ ఉంటుందండి? ఫిస్కల్ డెఫిసిట్ ఎందుకు మరి తగ్గే ప్రయత్నాలు ఎందుకు చేయరండి మీరు? మరి అంటే ప్రజలకు తెలియదు అనుకుంటారా? మరి ఫిస్కల్ డెఫిసిట్ దాన్ని కనుక తగ్గించుకోపోయేటట్టయితే అది దీర్ఘకాలంలో మన ఆర్థిక స్థితి మీద పడుతుంది కదా, ధరల మీద పడుతుంది కదా, అన్నిట్లో కూడా రిఫ్లెక్ట్ అవుతుంది కదా. మరి అంత ఆర్థిక స్థితి బాగలేనప్పుడు ఇన్ని గ్యారంటీలు ఎలా ఇస్తారండి? ఈ గ్యారంటీలు ఇచ్చి మళ్ళీ పెట్రోల్ మీద ఏమో తగ్గించరా? అన్నీ ఇవే.
ఇప్పుడు నేను చెప్తా మీరు ఇచ్చినట్లో ఆ, అసలు కాబట్టి ఆర్థ ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితికి ఈ 6 గ్యారంటీలు ఆచరణ సాధ్యం కాదనేది నేను గాఢంగా నమ్ముతున్నా. ఏదో ఒకటి రెండు అందుట్లో ఉంటూ ఉండొచ్చు కానీ ఎక్కువ భాగం. రెండోది కాల పరిమితి ఏంటంటే 100 రోజులు. మీకు తెలియదా 100 రోజుల్లో ఎలా సాధిస్తారు? మీరు ఇప్పుడు చేయలేదనే మీద కోపం లేదు. ఎందుకనంటే అందరూ అంటున్నారు కానీ రాజకీయ పార్టీలు నేను అన్నాం. ఎందుకంటే మీకు సాధ్యం కాదు, ఎవరికి సాధ్యం కాదు కూడా, అది కరెక్ట్ కూడా కాదు. ఎందుకనంటే ఇప్పుడున్నటువంటి ఆర్థిక పరిస్థితికి 100 రోజుల్లో అన్ని గ్యారంటీలు అమలు చేసేటట్టయితే కుప్పకూలిపోతుంది ఆర్థిక వ్యవస్థ. జీతాలు ఇవ్వడానికి కూడా డబ్బులు ఉండవు. సో నేను నిన్ను అంటలేదు, కానీ మీరు ఆ హామీలు ఇవ్వడం తప్పు కదా. ఇక కొన్ని ఆశ్చర్యకరంగా ఉన్నాయండి. చిన్న 3 లక్షల బడ్జెట్ ఏమిది? ఎంఎంటిఎస్ ఎప్పటి నుంచి అండి? ఇది కేసీఆర్ చేయలేదు 10 సంవత్సరాలు, మీరు కూడా చేయరా? 381 కోట్లు మీరు కేంద్రం ఇవ్వాల్సిన వాటా ఇచ్చేసింది. రాష్ట్రం ఇవ్వాల్సిన 381 కోట్లు ఇవ్వకపోవటం వల్ల ఈ లైన్స్ సరిగ్గా ఎంఎంటిఎస్ ఉన్నది స్ట్రెంత్ అని కావట్లేదు, కోచ్లు రావట్లేదు. 50 కోట్లు ఇస్తారా? అది గొప్పగా పేపర్లు రాస్తాయి. పేపర్లు ఎందుకంటే ఏ ప్రభుత్వం వస్తే దానికి బాకా కొట్టటాలే పేపర్లు. చిన్న అమౌంట్ కదండి, 3 లక్షల్లో ఇది ఎంతండి? 381 కోట్లు మీరు ఇచ్చుంటే ఎంఎంటిఎస్ స్ట్రెంత్ అయ్యేది కదా. కొత్త లైను యాదాద్రి గట్కేశ్వర్ లైన్కి అంచనా కూడా తయారైంది కదా. 350 కోట్లు అని చెప్పి కేంద్ర ప్రభుత్వం రైల్వేస్ అంచనా వేసింది కదా. మీ వాటాన ఇవ్వాల్సినటువంటి డబ్బులు 125 కోట్లు ఇచ్చి ఉండాల్సింది కదా. ఈ రెండు కలిపిన ఎంత అయ్యేదండి అమౌంట్ 3 లక్షల్లో? అప్పుడు ఏమైపోయేది? మీకు ఒక్కసారి కొత్త ప్రాజెక్ట్ కంప్లీట్ అయిన ప్రాజెక్ట్ బయటకు వచ్చేది కదా. ఎంఎంటిఎస్ ఎంతమంది ప్రయాణికులకు ఉపయోగపడేది? అలానే మెట్రో చూసుకోండి. కళల స్వర్గం, కళల ప్రపంచం చూపిస్తున్నారు జనాలందరికీ, నగర ప్రజలకి. ఎందుకంటే ప్రతి వాళ్ళు కేసీఆర్ ఏం చేశారు, మీరు అదే చేస్తున్నారు. ఎప్పటికవుద్దండి ఇది? మీ హయాంలో కంప్లీట్ చేయగలరా ఈ 5 సంవత్సరాల్లో? ఎయిర్పోర్ట్ టికెట ఉన్న అదవరకేమో ఆయనేమో ఇటుపక్క వేసాడు, రాయదుర్గం నుంచి వేసాడు. ఇప్పుడు ఏంది, కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడు వాళ్ళ పథకాలను మార్చాలి కదా. మీరు మార్చేసి నాగోల్ నుంచి అన్నారు. ఓకే, ఏదో ఒకటి మీరు చేయండి. 100 కోట్లు దానికి ఇచ్చింది ఎంతంటే 100 కోట్లు. ఎన్ని సంవత్సరాలు పట్టిందంటే 100 కోట్లతోటి మీరు ఎయిర్పోర్ట్కి మెట్రో వేయటానికి? అన్ని కళలు చూపించారు. ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్, పటాన్ చెరువుకి మేము ఇటువైపు మియాపూర్ నుంచి అన్ని రకరకాల దారులన్నీ. ఎక్కడున్నాయి డబ్బులే? అక్కడ మీరు మొత్తం కలిపి 1100 పెట్టారా? 1100, 600 సెంట్రల్ గవర్నమెంట్ గ్రాంట్ మీరు ఇచ్చేదే ఉంది. 500 రూపాయలు మీరు విధిల్చింది మెట్రోకి. మరి అటువంటిప్పుడు ఎందుకు ఇంత కళల ప్రపంచం ప్రజలకు చూపిస్తారు? మోసం చేయటం కాదా అని నేను అడుగుతున్నాను. వాస్తవానికి మీరేంటి, బడ్జెట్ ముందు ఒక మాట చెప్పారు, చాలా రిపీట్ చేసి చెప్పారు. ఏంటంటే కేసీఆర్ లాగా మేము బడ్జెట్ ఒకటి పెట్టి ఖర్చు పెట్టని పద్ధతిలో మేము చేయం, వాస్తవానికి దగ్గరగా ఉండే పద్ధతిలో చేస్తూ ఉన్నారు. ఏం వాస్తవానికి దగ్గర? మీ రెవెన్యూ అంచనాలు చూస్తే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. 1.11 లక్షల కోట్లు ఉన్నటువంటి ట్యాక్స్ రెవెన్యూని మీరు 1.38 లక్షలు చూపించారండి ఒక్కసారి. 24% పెంచారు. గ్రోత్ రేట్ ఏమో 7% చూపిస్తారు, ఇక్కడేమో 24% చూపించారు. అట్లానే మీరు నాన్ ట్యాక్స్ రెవెన్యూ 24,000 నుంచి 35,000 చూపించారు, అంటే 50% పెంచారు. తర్వాత గ్రాంట్స్ వచ్చేసరికి 10,000 నుంచి 22,000 కోట్లు. నాకు తెలియదు, ఇది అయితే అయి ఉండొచ్చేమో, ఎందుకంటే మీకేదో అంచనా ఉంటుంది కేంద్రం నుంచి వచ్చేటువంటిది. నేను దీని గురించి కామెంట్ చేయకని పై రెండింటిని గురించి అధిక అంచనా వేసుకున్నారు. సరే, రుణాల సంగతి నేను చెప్పాల్సిన పని లేదు, ఇందాక నేను చెప్పాను. మార్కెట్ బారోయింగ్స్ 57,000 కోట్లు, 57,000 కోట్లు. తర్వాత లోన్స్ అండ్ అడ్వాన్సెస్ ఇంకొక 4,000 కోట్లు. ఆ 61,000 కోట్లు ఇక్కడ ఇంకేదో ఉన్నాయి. ఏం తక్కువ తిన్నారు మీరు కేసీఆర్ కన్నా? వాళ్ళు 6 లక్షలు చేస్తే మీరు 7 లక్షలు చేసేస్తున్నారు ఇప్పుడు. దానికి మీరు వంకలు చెప్తారు ఏదో అనేది, అది నేను ఒప్పుకోనండి. ఏంటంటే మీరు మాకు అప్పు తీర్చడానికి మీరు ప్రుడెంట్ మేనేజ్మెంట్ చేయాలండి. ఇప్పుడు కేంద్రాన్ని విమర్శించారు కదా, కేంద్రం ఏం చేసింది? ఆర్బీఐ అధిక డివిడెంట్లు ఇచ్చింది కేంద్రం. దానికి ఏం చేసిందండి కేంద్రం? మీకు తెలుసా ఏం చేసిందో? ఆ డబ్బులు తీసుకెళ్ళి గవర్నమెంట్ ఖాతాలు వేసింది. దాంతో ఫిస్కల్ డెఫిసిట్ 0.2% తగ్గుతుంది. 5.1 అనుకుంది, 4.9 కుదించబడుతుంది. ఆర్థిక క్రమశిక్షణ అంటే అది. మీకు ఎక్కడుంది కేసీఆర్ని విమర్శించే హక్కు మీకు ఎక్కడుంది? మీరు కూడా పెంచుకుంటా పోతా ఉన్నారు కదా. సంవత్సరానికి 70,000 అంటే ఏంటి చిన్న విషయమా అప్పు?
మరి ఏ విధంగా ఇది వాస్తవానికి దగ్గరగా ఉంది? అట్లనే పాత ప్రభుత్వ పథకాలకి తిలోదకాలు ఇవ్వటం ఏంటండి? ఎవరైనా ప్రభుత్వం అనేది కంటిన్యూషన్ అండి. దళిత బంధు ఆయన పెట్టాడు కాబట్టి మీరు తీసేశారు. ఒక్క పైసా ఇవ్వలేదు బడ్జెట్‌లో. అట్లనే దానికన్నా ముఖ్యంగానండి కేసీఆర్ కిట్ అండి. ఎంత పాపులర్ అయిందంటే నేను రాజకీయంగా మాట్లాడట్లా. ఆ కిట్ వరకు బాగా పాపులర్ అయింది కేసీఆర్ కిట్. ఎందుకంటే వాళ్ళకి ఆ కిట్ ఇవ్వటం ఏది డెలివరీ మహిళలకి గర్భిణీ డెలివరీ అయిన వాళ్ళకి ఆడపిల్లైతే 13,000 మగపిల్లాడైతే 12,000 డిపాజిట్ చేయటం అద్భుతంగా పాపులర్ అయినటువంటి స్కీమ్ ఇది. దానికి బడ్జెట్‌లో డబ్బులు ఎందుకు పెట్టలేదండి? అట్లనే మీరు దళిత బంధు తీసి అంబేద్కర్ అభయ హస్తం అని పెట్టారు. డబ్బులై బడ్జెట్‌లో ఏంటి మీరు? ఇది పాతవి తీసేయటం అనేది ఇది వీటన్నిటికన్నా ముఖ్యమైనది ఇంకోటి చెప్తానండి. చాలా మందికి మరి గమనించారో లేదో, మూలధన వ్యయం క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్. క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ పోయినసారి 44,252 కోట్లుంటే ఇప్పుడు మీరు పెట్టింది 33,486 కోట్లండి. అంటే 10,766 కోట్లు తగ్గించారు ఏకంగా. అభివృద్ధికి చూసారా మీ తాయిలాలు ఇవ్వటం వల్ల ఇందాక నేను చెప్తున్నా కదా! తాయిలాలు ఆర్థిక పరిస్థితి బాగలేదు. కానీ మూలధన వ్యయం 10,766 కోట్లు తగ్గిస్తే అభివృద్ధి ఎక్కడ జరిగిద్దండి ఇంకా? అన్నీ డబ్బులు పంచడానికేనా? 10,500 కోట్లు తగ్గిస్తారా? అట్లనే అసలు కొన్ని ఓటాన్ అకౌంట్లు పెట్టినా ఇప్పుడు తగ్గించారు. పంచాయతీ రాజ్‌కి 40,000 మీరు మీ బడ్జెట్టే ఓటాన్ అకౌంట్‌లో పెట్టిందే ఇప్పుడు తీసేశారు. సో కాబట్టి ఇవాళ 10,000 అక్కడ తగ్గించారు పంచాయతీ రాజధానికి. మహాలక్ష్మి స్కీమ్ 4,500 మీరే పెట్టారు ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌లో. ఇప్పుడేమో జీరో చేశారు దాన్ని. కేంద్ర ప్రభుత్వ నిధులు గ్రామీణ రహదారులు 5,328 కోట్లు చూపించారండి. అందుట్లో 3,628 కోట్లు ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన నిధులే. అసలు అలా చెప్పాల్సి వస్తే చాలా ఉన్నాయి. మీరు చెప్పిన పథకాల్లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చే వాటాలు. సో 1,700 కోట్లు మీరు గ్రామీణ రహదారులకు ఇస్తుంది. బట్ బడ్జెట్లో 5,328 కోట్లు ప్రజలకు తెలిస్తే అందరికీ తెలియవచ్చు, తెలియకపోవచ్చు. ఇవన్నీ కూడా మంచివి కూడా కొన్ని ఉన్నాయి. ఏమిటి అంటే చెప్తాను. ఉదాహరణకి నిజాం షుగర్ ఫ్యాక్టరీని రివైవ్ చేయాలని చెప్పి అనుకున్నారు. అమౌంట్ ఎక్కువ పెట్టలేదు, కొద్దిగానే పెట్టారు. బట్ ఆలోచన మంచిది. ఐ అప్రిషియేట్ యూ. అట్లానే హైదరాబాద్కి తక్కువ మిగతా సిటీలకు ఇవ్వలేదు, కానీ హైదరాబాద్కు 10,000 కోట్లు ఇవ్వటం కూడా ఐ అప్రిషియేట్. హౌసింగ్ ఎంతవరకు మొత్తం మీరు అనుకున్నది 100 రోజుల్లో చేయకపోయినా కనీసం ఒక మొదలు పెట్టారు. 9,500 కోట్ల దాకా కేటాయించారు. కాబట్టి ఆ హౌసింగ్కి దట్ ఈజ్ ఆల్సో అభినందించాల్సినటువంటిదే. బీసీ వెల్ఫేర్కి కూడా నిధులు పెంచారు. సో కాబట్టి మంచిగా చెప్పుకుందాం, మీరు చేయనుగా చెప్పుకుందాం. మొత్తం మీద మాత్రం నాకు కారణం ఒక్కటేనండి. గ్యారంటీలు అనేది కత్తి మీద సాము. మనకున్న ఆర్థిక పరిస్థితికి ఇది కత్తి మీద సాము. దట్టు 100 రోజులు టైం పెట్టడం అనేది ప్రజలు మోసం చేయటం. అప్పులు ఈ గ్యారంటీలు గనక అమలు చేసేటట్టయితే ఇంకా అప్పులు పెరుగుతాయి తప్పితే తగ్గవండి. ఏ విధంగా మరిది మీరు కేసీఆర్కి భిన్నమో మాకు చెప్పాలి. అందుకనే ఒకవేళ అవతల వాళ్ళ వైపు చూపించేటప్పుడు 4 వేలు మీ వైపు చూపిస్తాయని మర్చిపోవద్దు. ఇది ఈనాటి ఓకే తెలుగు వ్యూ పాయింట్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళా కలుసుకుందాం. చూసారు కదండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.